ఇండియాలో 2 రకాల నదులుంటాయి. ఒకటి హిమాలయ నదులైతే ఇంకొకటి పెనిన్సులార్ నదులు. హిమాలయ నదులు హిమాలయ పర్వతాల నుంచి ఏర్పడితే పెనిన్సులార్ నదులు హిమాలయ పర్వతాల నుండి ఏర్పడవు. హిమాలయన్ నదులు పెద్దవవ్వడం వల్ల ప్రపంచంలోనే పెద్ద పెద్ద డెల్టాస్ ఈ నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఏర్పడతాయి. పెనిన్సులార్ నదులు చిన్నవవ్వడం వల్ల చిన్న చిన్న డెల్టాస్ మరియు ఎస్చ్యూరీస్ ఫామ్ అవుతాయి. ఈస్ట్ వైపు వెళ్ళే రివర్స్ డెల్టాస్ను ఫామ్ చేస్తే వెస్ట్ వైపు వెళ్ళే రివర్స్ ఎస్చ్యూరీస్ని ఫామ్ చేస్తాయి. హిమాలయ నదులతో పోల్చుకుంటే పెనిన్సులార్ నదులు పొడవులో చిన్నవి. పెనిన్సులార్ నదుల్లో గోదావరి, కృష్ణ, మహానది, నర్మదా, తపతి, కావేరి ప్రధానమైనవి. నర్మదా నది వింధ్య సాత్పుర పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. ఈ నది అమరకాంతక్ దగ్గర మైకల్ రేంజ్ దగ్గర మొదలవుతుంది. నర్మదా 3వ అతిపెద్ద పెనిన్సులార్ నది. ఈ నదికి ఇంకో పేరే రేవా నది. ఈ నది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో ప్రవహిస్తూ చివరగా గల్ఫ్ ఆఫ్ కంబాత్ దగ్గర అరేబియన్ సీలో కలుస్తుంది. నర్మదా రివర్కు పెద్ద ఉపనదులు హిరాన్, బర్నా, కొలార్, ఓర్సాంగ్, బంజార్, షక్కర్. ఈ నది ఒడ్డునే ఫేమస్ సిటీ జబల్పూర్ కూడా ఉంది. అంతేకాదు ఈ నదిపైన దూందార్ ఫాల్స్, మందార్ ఫాల్స్, సహస్రధార్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ నదిపైనే ఇందిరాసాగర్ డ్యామ్ను, మండలేశ్వర్ డ్యామ్ను, సర్దార్ సరోవర్ డ్యామ్స్ను కట్టారు. ఇక తపతి నది విషయానికి వస్తే ఈ నది ముల్టాయ్ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర మొదలవుతూ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ కంబాత్ దగ్గర అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. తపతి నది చుట్టూ సాత్పురా రేంజ్, సత్మలా రేంజ్, అజంతా రేంజెస్ ఉన్నాయి. సూరత్లో ఉన్న టెక్స్టైల్ ప్లాంట్స్, పేపర్ అండ్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీస్ తప్తి నది మీదే డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఈ నదిపైనే హత్నూర్ డ్యామ్, ఊకాయ్ డ్యామ్ను కట్టారు. కక్రాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ కూడా ఈ నది ఒడ్డునే ఉంది. మహానది ఛత్తీస్గఢ్లో సిహావా దగ్గర మొదలవుతుంది. తర్వాత ఒడిశాలో ప్రవహిస్తూ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ నదికి ఉత్తరాన సెంట్రల్ ఇండియన్ హిల్స్, సౌత్ అండ్ ఈస్ట్లో ఈస్టర్న్ ఘాట్స్, వెస్ట్లో మైకల్ రేంజెస్ ఉన్నాయి. ఈ నది ఒడ్డున కటాక్, దుర్గ్ లాంటి నగరాలున్నాయి. సియోనాథ్, హస్దియో, మంద్, జాంగ్, టెల్ మహానదికి ఉపనదులు. ఇండియాలోనే పొడవైన హిరాకుడ్ డ్యామ్ ఈ నదిపైనే ఉంది. దూద్వా రిజర్వాయర్, సొందూర్ రిజర్వాయర్, హస్దేవ్ బాంగో రిజర్వాయర్, తందులా ఇవన్నీ మహానది మీద కట్టిన ప్రాజెక్ట్స్. ఈ నది బేసిన్ మినరల్ రిచ్ ఇండస్ట్రీస్కు ఫేవరబుల్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. అందుకే బిలాయ్లో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్, హిరాకుడ్ కోర్బా దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీస్, కటక్ దగ్గర పేపర్ అండ్ మిల్క్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నది మొత్తం పొడవు 900 కిలోమీటర్లు. గోదావరి నది పెనిన్సులార్ నదుల్లో అతిపెద్ద నది. ఈ నదిని దక్షిణ గంగా అని కూడా అంటారు. ఈ నది నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్లో మొదలవుతూ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1465 కిలోమీటర్లు ప్రవహిస్తూ చివరగా అంతర్వేది దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ నదికి ప్రవర, పూర్ణ, మంజీరా, పెనగంగ, వార్దా, వాయనగంగ, ప్రాణహిత, ఇంద్రావతి, సబరి ఇవన్నీ ప్రధాన ఉపనదులు. ఈ నది ఒడ్డున నాసిక్, ఔరంగాబాద్, రాజమండ్రి లాంటి పెద్ద నగరాలున్నాయి. ఈ నదిపైనే జైక్వాడి డ్యామ్, పోచంపాడు డ్యామ్, సదర్మత్ ఆనికట్, కాళేశ్వరం, ఇంజంపల్లి ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ను కట్టారు. గోదావరి తర్వాత కృష్ణ 2వ అతిపెద్ద పెనిన్సులార్ నది. ఈ నది మహాబలేశ్వర్ దగ్గర మొదలవుతూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తూ హంసలదేవి దగ్గర బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. తుంగభద్ర, మలప్రభ, ఘటప్రభ, కోయినా, భీమా, మూసి, దిండి, దూద్గంగా కృష్ణాకు ప్రధాన ఉపనదులు. ఈ నది మొత్తం పొడవు 1400 కిలోమీటర్లు. ఈ నదికి అతి పొడవైన ఉపనది భీమా అయితే అతిపెద్ద ఉపనది తుంగభద్ర. కావేరి నది పెనిన్సులార్ నదుల్లో 5వ అతిపెద్ద నది. ఈ నది తలకావేరి దగ్గర మొదలవుతుంది. ఈ నది ఒడ్డున శ్రీరంగపట్నం, శివసముద్రం అనే 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ నది తిరుచిరాపల్లి దగ్గర 2 బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఉత్తరాన ప్రవహించే నదిని కొల్లి డ్యామ్ అని, దక్షిణాన ప్రవహించే నదిని కావేరి అని పిలుస్తారు. చివరగా శ్రీరంగం ఐలాండ్ దగ్గర ప్రవహిస్తూ 36 పాయలుగా చీలిపోతుంది. దాదాపుగా 765 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. అర్కావతి, భవానీ, కబిని ఈ నదికి ప్రధాన ఉపనదులు. మైసూర్, కోయంబత్తూర్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, తిరుచిరాపల్లి సిమెంట్ ఇండస్ట్రీస్ ఇంకా మెటల్ ఇండస్ట్రీస్ ఈ నదిపైనే ఆధారపడి ఉన్నాయి.